హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదులా చౌదరి. వీడియో అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది కదా, కొంచెం టైమింగ్స్ చేంజ్ అయ్యి ఇబ్బందిగా ఉందన్నమాట షూట్ చేయడానికి. నాకు ఉంటుంది రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలని, చాలామంది అడుగుతూ ఉంటారు కూడా ఏంటి అప్లోడ్ చేయట్లేదు అని. సో ఐ ట్రై టు బీ యాక్టివ్ అనమాట. ఈరోజు నేను మాల్కి వచ్చాను, ఏం కొన్నా అని చెప్పి చూపిస్తా. చైనా ప్రోడక్ట్స్ చూస్తే చాలా నాకు అసలు మనసు ఆగదనమాట. ఏం కనిపిస్తే అవి కొనాలి. ఇవన్నీ చైనా ప్రోడక్టే, మేడ్ ఇన్ చైనా అని ఉంటాయి కదా, అంత క్యూట్గా ఉంటాయి కదా కొన్ని అయితే. నాకు మా అక్కకి ఒక ఆశ అనమాట, ఎప్పుడైనా చైనా వెళ్ళి ఒక పెద్ద కంటైనర్ నిండా సామాన్లన్నీ కొనుక్కోవాలని చెప్పి ఊరికే జోక్ చేసుకుంటూ ఉంటాము. ఏం తీసుకున్నానో చూపిస్తా. ఇది ఒక స్పూన్ సెట్ అనమాట. లంచ్ బ్యాగ్లో అది స్పూన్స్ పెట్టుకున్నప్పుడు స్పూన్స్ వాటికి డస్ట్ అది వెళ్ళకుండా డైరెక్ట్ బాక్స్లో ఉంటుంది. ఒక స్పూను, ఫోర్క్ వచ్చాయి. ఇంకా దీంట్లో ఎక్స్ట్రా స్పూన్స్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది తీసుకున్నాను. చైనా ప్రోడక్ట్లు చూస్తే చాలు తీసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి సామాన్లు అన్నీ నా దగ్గర చాలా ఉంటాయి. ఇంకా ఫేస్ మసాజర్, హెడ్ మసాజర్ ఇవన్నీ తీసుకున్నా. అండ్ వీడియోస్ తీసినప్పుడు ఛార్జింగ్కి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పవర్ బ్యాంక్ తీసుకున్నా, వైర్లెస్ అనమాట. విత్ వైర్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇదైతే ఆఫీస్లో నా కొలీగ్ దగ్గర చూసి తీసుకున్నాను, చాలా బాగా అనిపించింది. అమెజాన్లో ఆర్డర్ పెట్టా. జస్ట్ కేస్ తీసేసి ఫోన్కి ఇలా పెట్టుకోవచ్చు. కేస్తో కూడా పెట్టుకోవచ్చు, కానీ అది మ్యాగ్నెట్ సపోర్ట్ ఉండదు అనమాట, అప్పుడు అతుక్కోదు. అండ్ దిస్ వన్, ఇది ఎందుకు కొన్నానో నాకు కూడా తెలీదు, జస్ట్ కొన్నాను అంతే. చైనా ప్రోడక్ట్స్ అన్నీ బయట మాల్స్లోనే కాదు, బయట స్టోర్స్లో చూసినప్పుడు కానీ, ఆన్లైన్ స్టోర్స్, ఇన్స్టాగ్రామ్ వాటిలో అన్నిట్లో ఆర్డర్ చేస్తూనే ఉంటాను నేను. కొత్తది కదా అని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే నా దగ్గర చాలానే ఉంటాయి. ఎప్పుడైనా యూస్ చేసినప్పుడు నేను వీడియో తీసి చూపిస్తాను. ఎందుకు కొంటానో తెలియదు, కానీ డెఫినెట్గా అయితే ఏదో ఒకసారి అయితే యూజ్ అవుతాయి అనమాట. కొన్నప్పుడు యూజ్ అవ్వకపోయినా ఎప్పుడో అవసరం అవుతాయి కదా అని చెప్పి అలా కొనేసి చెడతాను అనమాట. అర్థమైందనమాట, అదనమాట. సి ఊరికే ఏమన్నా స్టోర్ చేసుకోవచ్చు కదా అన్నట్టు కొన్నాను. లిప్ బామ్స్, ఇయర్ రింగ్స్ ఆర్ సంథింగ్ అలా బ్యాగ్లో అది పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. ఇలా 2 సైడ్స్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఐ లవ్ చైనా ప్రోడక్ట్స్ and some Korean products too. అండ్ ఈరోజు వీడియోలో ఫైనల్ ప్రోడక్ట్ ఇది. చైనా ప్రోడక్ట్ పార్సిల్స్ అవి కట్ చేసుకోవడానికి అనమాట. ఇలా కట్టర్ వస్తుంది కదా. ఈ కలర్ అంతా నచ్చలేదు కానీ నాకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దీనికన్నా మంచి కలర్ కనిపిస్తే మళ్ళీ అవి కూడా కొంటూ ఉంటాను నేను. అంత ఇష్టం అనమాట నాకు చైనా ప్రోడక్ట్స్ అంటే. నాలాగా మీరు కూడా ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. సరదాగా అలా మాల్కి వెళ్ళాను మిడ్ వీక్లో. మచ్ నీడెడ్ బ్రేక్ అని చెప్పాలి. నాకు వీక్ మొత్తం ఎంతో చాలా టైర్డ్గా, ఫ్రస్ట్రేషన్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలా సరదాగా ఒక బయటకు వెళ్తే ఒక 1 అవర్ చాలు, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అంతేనా? అండ్ చాలా రోజుల తర్వాత నేను గేమ్ జోన్కి వెళ్ళాను అనమాట. ఇంతకుముందు కాలేజ్ టైంలో కానీ, ఆ తర్వాత చాలా రెగ్యులర్గా ఆడేదాన్ని. బాస్కెట్బాల్ ఆడడానికి అయితే ఫుల్ కాంపిటీషన్ ఉండేది. పెద్ద ఛాంపియన్స్లో ఫీల్ అయిపోయి హై స్కోర్ చేయాలని చెప్పి మరీ ఆడేవాళ్ళము. ఒక 2 ఇయర్స్ ఏమో అయిపోతుంది నేను ఆడక. సో అంత సరిగ్గా గుర్తులేదు, సరిగ్గా ఆడలేదు అనమాట. కానీ నేను బాగా ఎంజాయ్ చేశాను. చాలా రోజుల తర్వాత గేమ్ జోన్కి వెళ్ళాను కదా నేను. వీడియో తీయడానికి అసలు టైమే ఉండట్లేదు అనమాట. తీసిన వీడియోస్ ఎడిట్ చేయడానికి ఫోన్లో మెమరీ ఇష్యూ కూడా ఉంది. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలి ఫస్ట్ నేనైతే. కార్ రేస్ గేమ్ కూడా ఆడాం, కానీ అదైతే ఉత్తి వేస్ట్ అనిపించింది నాకు. అండ్ బైక్ బాగుంటుంది, బైక్ గేమ్. ఇంకా బాస్కెట్బాల్, ఫ్రూట్ నింజా ఉంటుంది కదా, అది కూడా ఆడాము. అక్కడున్న గేమ్స్ అన్నీ ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు ఆడిన ఉంటాయి కదా, అవన్నీ ఆడాను. చాలా రిలాక్సింగ్గా అనిపించింది చాలా రోజుల తర్వాత, దట్ టు మిడ్ వీక్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయడం మర్చిపోద్దు. మీరు మిడ్ వీక్లో చిన్న బ్రేక్ కావాలన్నా, రిఫ్రెషింగ్గా అనిపించాలన్నా మీరు ఎక్కడికి వెళ్తారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఆబ్వియస్లీ మూవీ ఆర్ మాల్, ఫుడ్ తినడానికి వెళ్తాను. అలాగే కొంతమంది టెంపుల్స్కి వెళ్తుంటారు, ఫ్రెండ్స్తో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది కదా మిడ్ వీక్లో. అలా మీకు ఏదనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మాల్స్లో గేమ్ జోన్లో మీ ఫేవరెట్ గేమ్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీక్ మొత్తం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, బంగారం లాంటి వీడియోలు మిస్ అయిపోతారు. నమ్మండి నా మాట.
ఈరోజు నేను ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఫ్రైడే అనమాట. వీకెండ్ వస్తుంటే యాక్టివ్గా ఉండకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్. బాయ్ బాయ్. హ్యాపీ ఫ్రైడే, హ్యాపీ వీకెండ్. మంచిగా ఫ్యామిలీతో వీకెండ్ స్పెండ్ చేయండి. మీకు నచ్చిన ఫుడ్ తినండి, మంచిగా షాపింగ్ చేయండి. సెల్ఫ్ లవ్ గాయస్, సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.